వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ప్రజెంట్ మనతోటి ఆర్ఎస్ కుమార్ అన్న ఉన్నాడు, మాట్లాడదాం. సరే ఏందన్న ప్రవీణ్ అన్న, అజారుద్దీన్ని ఇవాళ మైనారిటీ ఓట్ల కోసమే పదవి ఇచ్చిండ్రు, నిలబెట్టిర్రు అని అంటున్నారు. అది 100% కరెక్ట్ అండి. 100% ఇన్ని 2 సంవత్సరాలు గుర్తుకు రాని అజరుద్దీన్ ఎలక్షన్కు 4 రోజుల ముందర గుర్తుకొచ్చినట్టని మీకు అర్థమైపోవాలి. అసలు ఆయన ఎమ్మెల్సీ ఎందుకు చేయలేదు రేవంత్ రెడ్డి? ముందు దానికి ఆన్సర్ చెప్పండి. ఎమ్మెల్సీ ఎందుకు చేయలేదు? 2023లో మరి ప్రభుత్వం కొలువు తీరింది కదా, ఆనాటి నుంచి ఎందుకు గుర్తుకు రాలేదు? అజరుద్దీన్ ఎందుకు ఎమ్మెల్సీ చేయలేదు? 4 ఎమ్మెల్సీ చేసిండుగా, అందులో అజరుద్దీన్ పేరు ఎందుకు పెట్టలేదు? ఇంతకుముందు 4 చేసిండుగా, విజయశాంతి ఇంకొక ఆయన, అందులో అజరుద్దీన్ పేరు ఎందుకు లేదు? దానికి ఆన్సర్ చెప్తాడు ఆయన. ముందు ఎమ్మెల్సీ ఎందుకు చేయలేదు చెప్పండి. తర్వాత మినిస్ట్రీ 3 నెలలు, ఇప్పుడు ఆయన తర్వాత ఎమ్మెల్సీ అవుతాడో కాడో కూడా గ్యారంటీ లేదు. నేనేం చేస్తున్నా, నేను ఇప్పుడు బీసీలో ఎట్లయితే బీసీ రిజర్వేషన్ చెప్పి మోసం చేసిండో, అదేవిధంగా అజరుద్దీన్ను ముస్లిం సమాజాన్ని అంతా కూడా మోసం చేయడం కోసమే రేవంత్ రెడ్డి ఈ అజరుద్దీన్ ముందర పెట్టి డ్రామా ఆడుతున్నాడు అని చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నది. సో ఈ డ్రామా ఇక్కడ ఉండే మైనారిటీలు నమ్మే అవకాశం ఉంటుందా? 1 కాదు 2 కాదు, 125,000 ఓట్లు ఉన్నాయి. ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. మైనారిటీస్ ఆల్రెడీ కేసీఆర్ గారు ఎంబడి నడవాలని డిసైడ్ అయిపోయినారు. అసదుద్దీన్ ఓవైసీ గారు ఎన్ని ఇంటింటికి చేసి ఎంత మభ్య పెట్టాలని చూసినా, బెదిరించాలని చూసినా కూడా మైనారిటీ వాళ్ళందరూ కూడా ఏకపక్షంగా ఈసారి బీఆర్ఎస్ కేసీఆర్కు ఓట్లైపోతున్నారు. సో ఇంకొక హామీలు కూడా ఇచ్చారు, మీ అందరు కూడా ఎరకనే, అది సినీ కార్మికుల ఓట్లు 25,000 ఓట్లు ఉన్నాయి. సో వాళ్ళకు కూడా చాలా హామీలే గుప్పించారు. దీనిపైన ఏమంటారు? పుష్ప 2 సినిమాకు బెనిఫిట్ షో జీవో ఇచ్చినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి దాంట్లో 20% వీళ్ళ వెల్ఫేర్ కోసం పెడతాను ఎందుకు జీవోలో చెప్పలే? దాని తర్వాత ఇంకొక సినిమాకు బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇచ్చిండు, దాంట్లో 20% వీళ్ళకి ఇవ్వాలని చెప్పి ఎందుకు పెట్టలే? ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి రేపు 10 రోజుల తర్వాత జూబ్లీస్లో ఓటింగ్ జరగబోతుంది కాబట్టి అప్పుడు చెప్తున్నారు. మరి ముందర 2 సంవత్సరాలు ఎందుకు ఈ వెల్ఫేర్ బోర్డు పెట్టలే? ఇవన్నీ చెవులో ఎవరు పూలు పెట్టుకున్నారు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పెద్ద మోసగాడని చాలా క్లియర్గా అర్థమైపోయింది. సో అజరుద్దీన్ విషయంలో బీఆర్ఎస్ ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉంది, మైనారిటీలకు ఎవరికి ఎమ్మెల్సీ ఇచ్చారు, మైనారిటీలకు ఎవరు మంత్రి పదవి ఇచ్చారు. సో మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏనా అజరుద్దీన్? నిజంగా అజరుద్దీన్ మంత్రి అయినందుకు మాకేం బాధ లేదండి. నిజం ఓపెన్ చెప్తున్నా, ఆయన ఒక గొప్ప క్రికెటర్, ఆయన మంత్రి అయినందుకు మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇవాళ బీఆర్ఎస్ చేస్తున్న పోరాటం వల్లనే రేవంత్ రెడ్డి లాగులు తడిచి ఇవాళ అజరుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిండ్రు. అంతే తప్ప బీఆర్ఎస్ నిజంగా ఈ పోరాటం చేయకపోయింటే అజరుద్దీన్కు మంత్రి పదవి వచ్చేది కాదు. జీరో. దానికి సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సజీవ సాక్ష్యం. 36 కోట్లు పెట్టి కేసీఆర్ గారు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కడితే ఇవాళ అది నిరుపయోగంగా ఉంది. దాంట్లో ఎన్నో గొప్ప బుక్కులు పెట్టి ఈ ప్రాంతంలో ఉండే పేద ప్రజలందరూ కూడా చదివించవచ్చు. కానీ ఆ చదివించాలన్న ఆలోచన వీళ్ళకి రాలేదంటే, మేము వీళ్ళందరూ చదువుకుంటే మా కార్లు ఎవరు నడుపుతారు, వీళ్ళందరూ చదువుకుంటే మా ఇళ్ళ బండలు ఎవరు తుడుస్తారు, వీళ్ళందరూ చదువుకుంటే మా బట్టలు ఎవరు ఉతుకుతారు అన్న భావనలో రేవంత్ రెడ్డి, అదే విధంగా మరి వాళ్ళ మంత్రివర్గ సభ్యులందరూ ఉన్నట్టుగా. అసలు ప్రచారానికి తిరిగే పరిస్థితి డివిజన్లో కాంగ్రెస్ కార్యకర్తలు కల్పిస్తున్నారు. మేము తిరుగుతున్నాం, ప్రజలు మా వెంటున్నారు, వాళ్ళని బట్టి గుండాలు రౌడీలు ఉన్నారు. అందుకొరకు నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ పోరాటం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది రౌడీలకు గూండాలకు ఒకవైపు, మహిళలు చట్టబద్ధంగా నడుచుకునే వ్యక్తులు ఇంకొక వైపు, వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. మేము అనుకుంటాం మహిళలకు గెలుస్తారు. థ్యాంక్ యూ. సో ఇదనమాట మొత్తానికి అయితే మనం చూస్తున్నాం కదా, బీఆర్ఎస్ సంబంధించి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మాత్రమే బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ప్రతిరోజు ఏదో ఒక వర్గం టార్గెట్ కానీ ఆ టార్గెట్ ఓట్లని వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ మనం చూస్తే మైనారిటీ ఓట్లను తిప్పుకునే ప్రయత్నం ఒకటి చేసింది. అయితే ఇప్పుడు దళితులకి ఏం చేసింది కాంగ్రెస్ చెప్పాలి, ఎందుకంటే బై ఎలక్షన్స్లో భాగంగా దళిత ఓట్లు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఏం చేసింది చెప్పాలనే ప్రశ్నలు బీఆర్ఎస్ చూపిస్తుంది. ఏమీ చేయలేదు, దానికి నిలువెత్తు నిదర్శనమే దళిత్ స్టడీ సర్కిల్ అనేది కూడా ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తుంది. మరి ఈ సవాల్ని కాంగ్రెస్ ఎట్లా స్వీకరిస్తుంది అనేది చూద్దాం.